మాన్య కేంద్ర మంత్రి వర్యులు శ్రీ వైఎస్ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదికని అలంకరించిన పీఠాధిపతి గారికి, ఈ కోటి దీపాల ఉత్సవానికి వచ్చిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతిదినము వేగవంతంగా పరిగెత్తవలసిన అవసరం ఉన్నప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడటం, దాని నుంచి ప్రశాంతత పొందటం, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని చెప్పి, సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన భక్తి టీవీ వాళ్ళకి, దాని అధిపతి నరేంద్ర చౌదరి గారికి మనందరం ఎంతో అభినందనలు చెప్పాలి. ఈ రోజుల్లో పర్టికులర్గా భారతదేశం యొక్క పాశ్చాత్య విలువలు, పాశ్చాత్య శక్తులు భగవంతుడి మీద ఒక నమ్మకం, దాని నుంచి ప్రశాంతంగా జీవనం గడపడం అనేది చాలా అవసరం. కాబట్టి వారు చెప్పినట్లుగా సరిగ్గా 1 సంవత్సరం క్రితం నేను కేంద్ర మంత్రివర్గంలో చేరటం, సంవత్సరం దిగ్విజయంగా నేను పూర్తి చేసుకొని మళ్ళీ ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ నెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇంకా వేలాది మంది వచ్చి దీన్ని తిలకించి ఆనందించి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని మరోసారి నేను ప్రార్థిస్తూ, ఈ వేదికని, ఇలాంటి సమావేశాన్ని, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు. అందరూ కూడా 15 రోజులు బాగా అటెండ్ అయ్యి ఆనందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.